జిల్లాలోని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. సుమారు 8,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయని, వెంటనే ఇప్పటివరకు ప్రైవేట్ కళాశాల ట్యూషన్ ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నెలకొని ఉందని ఆయన తెలిపారు. జిల్లాలో హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని, జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో పీజీ కళాశాలను ఏర్పాటు చేయాలని, అద్దె భవనంలో నడుస్తున్న గురుకులాలు, ఎస్ఎంఎస్ హాస్టళ్లు సొంత భవనాలు కేటాయించాలని, అలాగే ఖాళీగా ఉన్న టీచర్స్ మరియు ఎంఈఓ వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న 8,000 కోట్ల పైచిలకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలనేసి డిమాండ్తో ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకోసం అనేసి అంటే గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ విద్యార్థి జీవితాల్లో ఈ ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఉన్నాయో ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం లేదు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే విద్యార్థి సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడులు ప్లాన్ చేస్తున్నప్పుడు ఏదైతే టోకెన్ రూపంలో విడుదల చేస్తుంది తప్ప, ఈ టోకెన్ రూపంలో బయటికి విడుదల చేస్తుంది తప్ప విద్యార్థులకు సంపూర్ణంగా స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయడం లేదు. ఇంకోటి ఏం చెప్తుంది అనేసి అంటే మేము దశల వారీగా విడుదల చేస్తున్నాం అనేసి అంటారు. కానీ ఈరోజు జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలో పై పీజీ అతర డిఎడ్ కాలేజీలలో విద్యార్థులు ముఖ్యంగా అడ్మిషన్ అయ్యే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత 25% ఫీజు స్కాలర్షిప్ విడుదల చేయాలి. దాని తర్వాత డిసెంబర్, నవంబర్ వాళ్ళు చూస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారి చొరవతో ఎక్కడ జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, హాస్టళ్లలో ఉన్న సమస్యలు పరిష్కరించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ ముట్టడి కార్యాలయం చేయడం జరుగుతుంది.